నెల్లూరు నెయ్యి కారం దోశ అదరో. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. నెల్లూరు సిగ్నేచర్ ఐటెంలో ఒకటి నెయ్యి కారం దోశ. నెయ్యి కారం దోశ నెల్లూరులో చాలా చోట్ల దొరుకుతుంది, కానీ చాలా స్పెషల్, డెలీషియస్, టేస్టీ కారం దోశ కావాలనుకుంటే మాత్రం సురేష్ హాట్ ఫుడ్కి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ స్పెషల్గా బొగ్గుల పొయ్యి మీద నెయ్యి కారం దోశ చాలా స్పెషల్గా కాలుస్తారనమాట. ప్రస్తుతం నేను ఈ సురేష్ హాట్ ఫుడ్స్ దగ్గర ఉన్నాను. ఆ నెయ్యి కారం దోశ తినబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? సురేష్. సురేష్ గారు, అంటే మీ పేరే పెట్టినట్టున్నారు మీ నాన్నగారు. మీ నాన్నగారి పేరు ఏంటండి? శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచి అసలు ఈ నెయ్యి కారం దోశ వేస్తున్నారండి? 35 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఏం సార్, ఆయన చేతిలో ఏదో మహత్యం ఉన్నట్టుంది. ఆయనతోనే స్టార్ట్ చేశారు. అంటే ఆయన వేసిన దోశ చాలా టేస్టీగా ఉంటుంది అని అంటూ ఉంటారు. దోశ వేయడంలో ప్లస్ కాల్చడంలో కూడా ఆయన ముందు ఉన్న వాళ్ళు ఎవరు చేసినా కానీ కరెక్ట్గా వచ్చేది కాదు. ఆయన కలిస్తేనే బాగుంటుంది. ఆయన కలిస్తేనే ఆ దోశగా టేస్ట్ వస్తుంది. జనరల్గా నెయ్యి కారం దోశ చాలా చోట్ల ఉంటుంది, బట్ సురేష్ హాట్ ఫుడ్స్లో చాలా డిఫరెంట్, చాలా టేస్టీ అని చెప్తుంటారు. ఏంటి కారణం? అదే ఇంట్లో ట్రై చేసినా కానీ సేమ్ అదే రెసిపీస్ మేము ఇంట్లో పోసుకుంటాం కదా, సేమ్ అదే బ్యాటరీ కానీ ఏదైనా అది కూడా రాదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే బొగ్గులు పొయ్యి అండి. ఇక్కడ బొగ్గులు పొయ్యి గ్యాస్ కాదు, దానివల్ల ఆ టేస్ట్ అంతా మారిపోతుంది. దోశలు ఎన్ని రకాలు ఉంటాయండి మీ దగ్గర? ఓన్లీ ఒక 6 టైప్స్ అంటే నెయ్యి కారం అండ్ నూనె కారం, నెయ్యి ఆనియన్, నూనె ఆనియన్, నెయ్యి సాదా, ప్లెయిన్ సాదా అంటే 6 టైప్స్. ఒక 6 రకాల దోశలు. 6 రకాలు. దాంట్లో కూడా 2 టైప్స్ వచ్చేసి అది ఆనియన్ వచ్చేసి ఓన్లీ అప్ టు 6 or 6:30 దాకా ఉండేది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి మీ హోటల్? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ? 4 to 4:30 స్టార్ట్ చేస్తారు. నైట్ క్లోజ్ అయ్యేదాకా ఉంటుంది. చట్నీలు ఏమి ఉంటాయండి? చట్నీ ఓన్లీ కారం చట్నీ అండ్ పల్లీ చట్నీ. అది అంటే గ్రౌండ్నట్స్ కాదు, ఇది శనగపప్పు అంటే శనగపప్పు అండ్ కోకోనట్ అండ్ మిర్చి, ఈ 3 దానికి మిక్సప్. అంటే ఈ స్థాయికి తీసుకురావడానికి, అంటే ఇంత మంచి పేరు తీసుకురావడానికి మీ నాన్నగారికి కష్టం ఎలా ఉంది? చాలా బాగా కష్టపడ్డాడు. ఫస్ట్ 2 or 3 years బాగా చాలా లాస్ అయ్యాడు. దీంట్లో కూడా మాకు చిన్నప్పటి నుంచి చెప్పాడు కాబట్టి మాకు తెలుస్తుంది, అందరికి తెలియదు కాబట్టి ఇవన్నీ. అది తెలియదు. బయట ప్రపంచం అంతా సక్సెస్నే చూస్తుంది, దాని వెనకాల ఉన్న స్ట్రగుల్ని ఎవరు చూడరు. ఫ్యామిలీ మెంబర్స్గా అది మీరు మాత్రమే చూడగలరు. అది కూడా నాకు కూడా ఈ మధ్య కాలంలో అంటే ఒక లాస్ట్ 5 years బ్యాక్ అలాగే తెలియడం, అంతేగాని దాని ముందు దాకా ఇంత ఈ స్థాయికి వచ్చినప్పటికీ ఇంత లాస్ అయ్యాను ఇది అనేది ముందు నుంచి మాకేం తెలియదు. అంటే చిన్నపిల్లలు అంతే. మధ్యలో ఒక 5 to 6 years బ్యాక్ నుంచి తెలుసుకుంటా ఒక్కొక్కటి షాప్ గురించి. ముందు దాకా ఎడ్యుకేషన్ ఇదంతా ఉంది కాబట్టి మాకేం సంబంధం లేదు దీని గురించి. మీరేం చదువుకున్నారండి? నాకు బీటెక్ చదువుకున్నారు. మీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు ఇలా దోశలు బిజినెస్ చేసి మిమ్మల్ని చదివించారు. చిన్నప్పటి నుంచి. ఎట్లా ఫీల్ అవుతుంటారు మీరు? అంటే మీ నాన్నగారు అంత కష్టపడ్డారు, మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా పేరు తెచ్చుకున్నారు, మంచి టేస్ట్ని జనానికి అందిస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంటారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఈ విషయానికి అయితే. అది తెలియక ముందు వేరు, తెలిసిన తర్వాత అంటే నాకు వచ్చిన తర్వాత నుంచి నాకు తెలియదు ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఇదంతా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు మా ఫాదర్ వాళ్ళు నాకు సపరేట్ గుర్తింపు ఫలానా వాళ్ళు అనేది, అందువల్ల నేను చాలా ఇది. మీరు వేయగలరా దోశ అట్లా? అంటే నేను వచ్చి ఒక 3 months అదే ట్రై చేస్తున్నాను. చేస్తున్నాను హాఫ్ అన్ అవర్ 1 hour డైలీ కూర్చుంటాను. అంతే మధ్య 20 minutes అట్లా 1 hour కూర్చుంటా. మిగతా అంతా రెడీ. ప్రైసెస్ ఎలాగండి? ప్రైసెస్ మొత్తం దోశల ప్రైసెస్? నెయ్యి కారం వచ్చేసి 60 rupees. ఓకే. అండ్ ఆనియన్ నూనె కారం వచ్చేసి 35, నూనె సాదా వచ్చేసి 20, నెయ్యి సాదా 40, అండ్ ఆనియన్ నెయ్యి కారం 65, నూనె ఆనియన్ 40. బోండా 10 rupees, ఇడ్లీ 10 rupees ఈచ్.
నెయ్యి బోండా వచ్చేసి స్పెషల్గా శనివారమే కాబట్టి అది 20 రూపీస్ ఈచ్ బోండా. ఇప్పుడు 20 సంవత్సరాల పైన అయింది అంగడి పెట్టి. ఆ నెయ్యి కారం, నూనె కారం, సాదా ఇడ్లీ, వడ, బోండా ఉంటాయి ఇక్కడ. నెయ్యి కారం ఫేమస్, దానికి ఆనియన్ కూడా వేస్తారు ఇక్కడ. ఆనియన్ బాగుంటుంది. అది ఏంటంటే ఓనర్ గారే పిండి కలుపుకునేది అంతా ఆయనే చేస్తారు కాబట్టి స్పెషల్ ఇక్కడ దోశ బాగుంటుందండి. అందుకని జనాలు ఎక్కడైనా నెయ్యి కారం అంటే ఫేమస్ నెల్లూరులో. ఎక్కడ మాకు బ్రాంచ్లు కానీ ఏం లేవన్నమాట. ఇది ఒక్కటే సొంతం అంగడి. అది మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తాము. 4 గంటల దాకా ఇడ్లీ, బోండా, వడ. 4 గంటల నుంచి దోశ వేస్తాము. దోశ ఉంటుంది 10 గంటల దాకా. ఇడ్లీ, దోశ 10 గంటల దాకా. చూడ్డానికి ఈ దోశ కూడా చాలా డెలీషియస్గా, చూసారా ఎంత ఆ కలరు గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉందన్నమాట. దోశ చక్కగా ఒక అరిటాకులో సర్వ్ చేస్తారు. నాకు ఈ నెల్లూరులో నచ్చింది ఏంటంటే ఏ హోటల్కి వెళ్ళండి ఖచ్చితంగా అరిటాకు ఒకటి వేస్తున్నారు, చాలా స్పెషల్ హోటల్స్లో ముఖ్యంగా. ఇక్కడ కూడా అట్లాగే అరిటాకులో ఈ గోల్డ్ కలర్ దోశ చక్కగా 2 చట్నీలతో చాలా చక్కగా సర్వ్ చేస్తున్నారు. ఈ సురేష్ హాట్ ఫుడ్స్ ఇక్కడ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. అయితే శ్రీనివాస్ గారికి గత 32 ఏళ్ళుగా ఈ దోశలు తయారు చేయడంలో అనుభవం ఉందట, అది కూడా ఈ బొగ్గుల పొయ్యి మీద. ఆయన చాలా చక్కగా ఈ దోశలు వేస్తున్నారు. కూర్చున్న చోట నుంచి కదలకుండా చాలా మంచి దోశలు అయితే వేస్తున్నారు. దోశ చల్లారిపోతుంది. ముందైతే కొంచెం టేస్ట్ అయితే చేద్దాం. ఇందులో ఉల్లిపాయలు స్పెషల్గా వేయించుకున్నాను నేను. ఉల్లిపాయలు కనుక మనం స్పెషల్గా కావాలనుకుంటే ఇంకొక 5 రూపీస్ ఎక్స్ట్రా అనమాట నెయ్యి కారం దోశకి. బాబా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తినడమే ఇంకా. అంత టేస్టీగా ఉంది దోశ. కారం దోశ నంచుకుని నీట్గా మడత పెట్టి ఈ దోశ నిండా నెయ్యే. నెల్లూరు నెయ్యి కారం దోశ అదరో. నెయ్యి చూసారా ఎంత నెయ్యే. అంటే జనరల్గా నెయ్యి కారం దోశ అంటే చాలా చోట్ల దొరుకుతుంది, బట్ అక్కడ కూడా బాగుంటుంది. బట్ నెల్లూరులో బాగా స్పెషల్ దోశ, చాలా డెలీషియస్గా మంచి టేస్టీగా తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సురేష్ హాట్ ఫుడ్స్కి రావాల్సిందే. ఈ మంచి టేస్టీ దోశ తినాల్సిందే.
సూపర్. నెల్లూరు వాళ్ళకైతే ఈ డెలిషియస్ దోశ గురించి చాలా బాగా తెలుసు. ఎవరైనా బయట నుంచి వచ్చి ఈ దోశ తినాలనుకుంటే మాత్రం నెల్లూరు జొన్నలగడ్డ వారి వీధి కెనరా బ్యాంక్ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా సురేష్ హాట్ ఫుడ్స్ అని ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. బట్ దోశ అయితే 3:30, 4 ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ సురేష్ హాట్ ఫుడ్స్లో నెయ్యి కారం దోశ. అందులోనూ నేను కొంచెం ఉల్లిపాయలతో ఎంచుకున్నాను, అది కూడా ఇంకా చాలా చాలా బాగుంది. ఇది ఓవరాల్గా నెల్లూరు నగరంలో నెయ్యి కారం దోశ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.